సాయంత్రం 4:30 గంటలకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసుబొమ్మ దగ్గరికి వస్తూ ఉంది. ఆ సందర్భంలో 4:30 గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీయమని అడగడం జరిగింది. దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవపడి వాకి విధానం జరిగి కొట్టడం జరిగింది. దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో. దానికి కోపోద్రిక్తులైన వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకుని 5 కలిగి బోసుబొమ్మ వద్దకి వెళ్లి ఆ 5గురిలో ముగ్గురు బస్సు బయట ఉండి 2 లోపలికి బ్లేడ్లతో వెళ్లి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి 5గురు ముద్దాయిలను 24 hours లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నా. ఎలాంటి నెల్లూరు టౌన్ లో మా నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్ వీళ్ళ మీద గతంలో కేసులు ఏమన్నా ఉన్నాయి సార్? ఇప్పటి వరకు వీళ్ళకి ఏం నేర చరిత్ర లేదు, కానీ దీని వల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు. అదైతే మనకు రాలేదు, మద్యం తాగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. Please subscribe SS News AP.